సాక్షాత్తు మహాదేవుడు తన పరివార గణంతో సహా కొలువైన మహామహిమాన్విత ధామం కైలాసగిరి. డేరాపుక్ ప్రాంతం నుంచి కైలాస పర్వత ఉత్తర దర్శనం అత్యంత సమీపంగా కానవస్తుంది. కైలాసగిరిని సుమేరు, సుషమ్న, హేమాద్రి, రత్నసాను, కార్మికాచల, అమరాద్రి, దేవపర్వత, ఘనపర్వత, రజతాద్రి, స్వయంభూ అని వ్యవహరిస్తారు. సకల సృష్టికి, సమస్త ప్రపంచానికి మూల కేంద్రం కైలాసం. డేరాపుక్ నుంచి బయలుదేరిన భక్తులు అనంతరం కైలాస పర్వతానికి ఇంకా సమీపంలోకి చేరుకోవడానికి మరో 2 కిలోమీటర్లు ఎగువ ప్రాంతానికి నడక సాగిస్తారు. అనంతరం సాక్షాత్తు పరమేశ్వరుడు తన నివాస స్థలంగా ఏర్పాటు చేసుకున్న కైలాస పర్వతాన్ని వీక్షించి శివధ్యాన ముద్రలో మునిగి తేలుతారు. శంభో శివశంభో అంటూ అద్వితీయమైన అలౌకికమైన ఆనందానికి గురవుతారు. కైలాసగిరికి రత్నసాను అనే పేరుంది. తూర్పున స్ఫటికం, పడమర కెంపు, దక్షిణాన ఇంద్రనీలం, ఉత్తరాన బంగారం ఉంటాయి. దీనిని అధిరోహించడానికి ఎవ్వరికీ సాధ్యం కాదు. ఇతర పర్వతాలన్నీ జేగురు వర్ణంలో ఉంటే కైలాస పర్వతం మాత్రం మంచుతో దర్శనమిస్తుంది. ఈ పర్వతం మీద కొన్ని అస్పష్టమైన ఆకారాలు భక్తులకు దర్శనమిస్తాయి. అవి మనిషిలో అంతర్గతంగా దాగి ఉన్న గుణాలకి ప్రతీకగా చెబుతారు. కైలాస పర్వత ప్రాంతానికి చేరుకున్న భక్తులు కైలాసగిరిని దర్శించి అపూర్వమైన ఆధ్యాత్మిక అనుభూతికి లోనవుతారు. ఆనందంతో పాటలు పాడుతూ భజనలు చేస్తూ నృత్యం చేస్తారు. ఈ తంతు పూర్తయిన తరువాత సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆశీర్వచనాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. కైలాస పర్వత ఆనందాన్ని స్వయంగా పొందడానికి ప్రతి భక్తునిలో శక్తిని ప్రసరింపచేస్తారు. భక్తులు ఈ క్రతువులో పాల్గొని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. అలాగే మొత్తం పరిక్రమ చేయదలుచుకున్న భక్తులు 52 కిలోమీటర్లు నడక సాగించాల్సి ఉంటుంది. వారంతా ధీరాపుక్ నుంచి డోల్మా పాస్, అటు నుంచి జుతుల్పుక్ మీదుగా జోంగ్భూ నుంచి తిరిగి మానస సరోవరం వైపుకు తిరుగు ప్రయాణం చేస్తారు.